మీ యొక్క లైక్ మరియు సబ్స్క్రైబ్ మా కష్టానికి ఇచ్చే గొప్ప బహుమతి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీకృష్ణ దేవరాయల ప్రాణాలనే కాపాడిన మన కసాపురం ఆంజనేయ స్వామిని మీలో ఎంతమంది తెలుసు? చరిత్రలో చూసుకుంటే 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలకు కుహు గండం అనే తీవ్రమైన ప్రాణాపాయం ముందుకొచ్చింది. రాజును రక్షించడానికి ఆయన గురువు వ్యాసతీర్థులు స్వయంగా రాజ్యభారం వహించారు. వ్యాసతీర్థులు స్వామివారు ఒకరోజు రాత్రి చిప్పగిరిలో నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కలలో కనిపించి, నెట్టేకల్లు గ్రామంలో ఉన్న నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి, రాజుగారి గండం తొలగిపోతుందని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో శ్రీకృష్ణ దేవరాయలు గండం నుండి బయటపడ్డారు. ఈ విగ్రహమే మన అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ కసాపురం ఆంజనేయ స్వామి. ఇక్కడ అడుగు పెడితే ఎలాంటి గండాలైనా ఇట్టే తొలగిపోతాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థాన పండితులైన వ్యాసరాయలు గారు స్థాపించిన 732 హనుమాన్ విగ్రహాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు. విశేషం ఏంటంటే స్వామివారి విగ్రహంలో ఒక కన్ను మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయనకు నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. శని దోషం ఉన్నవారు, మానసిక ఒత్తిడిలో ఉండేవారు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుంటే అన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దర్శనం కోసం ఇక్కడ ఉచిత దర్శనం మరియు ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. శనివారం మరియు మంగళవారం రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.